జీవించినంత కాలం సంపూర్తిగా జీవించండి. నిజానికి మరణం జీవితానికి ఒక బహుమతి కావాలి. ఎప్పుడు ప్రేమించని వారు, ప్రేమలో బాధపడని వారు నిజంగా పేదవాళ్ళు. ప్రేమలో పడడం, ఆ ప్రేమలో వేదనని అనుభవించడం చాలా మంచిది. కొనిమిలో బంగారం కాలేది మెరవడానికే. మనం ఎవరికి పూర్తి స్నేహితులం కాదు, అలా అని పూర్తి శత్రులం కాదు. కానీ ఎవరికైనా సగం స్నేహితులుగా ఉండే కంటే పూర్తి శత్రువుగా ఉంటే మంచిది. మీలో భయం కమ్మేసినప్పుడు జీవితంలో ఖచ్చితంగా జరిగేది ఒక్కటే, అదే మరణం. ఎవరైతే ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారో వారు భయాన్ని వదిలేస్తారు. బలవంతం మీద జరిగే పని ఏది సవ్యంగానూ సంపూర్ణంగానూ జరగదు అనే విషయాన్ని దయచేసి ఎప్పుడూ గుర్తుంచుకోండి. మీ హృదయాంతరాలలో ఉన్న స్వరాన్ని మాత్రమే వినండి, అదే శాస్త్రం. ఈ ప్రపంచంలో గొప్ప భయం ఇతరుల అభిప్రాయాలు. ఏ క్షణం నువ్వు గుంపును చూసి భయపడ్డావో అప్పటి నుంచి గొర్రెలాగా ఉండవు. నువ్వు సింహంలా స్వేచ్ఛ యొక్క గర్జన చేస్తావు. మీరు అందమైన వారిని ప్రేమించారు. మీరు ఎవరిని ప్రేమిస్తారో వారు అందంగా మారతారు. ప్రేమ ప్రతిదానికి అందాన్ని ఇస్తుంది. వినోదం అనేది అత్యంత పవిత్రమైన సంపద. ప్రార్థన కంటే చాలా పవిత్రమైనది. ఇది మీకు ఉల్లాసభరితమైన అనుభూతిని కలిగించే ఏకైక పదం. ఆనందం అనేది సహజంగా ఉండడం వల్ల కలిగే ఫలితం. ఆనందం అనేది ఒక సాధన కాదు, ఇది మీతో విశ్రాంతి తీసుకోవడం, మీరు కేవలం మీరుగా ఉండడం వల్ల కలిగే ఉత్పత్తి. జీవితం ఒక రహస్యం, అది పరిష్కరించబడదు. దానికి పరిష్కారం లేదు, దానికి సమాధానం లేదు. దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నించవద్దు. ఇతరులపై ఆధారపడవద్దు. స్వతంత్ర జీవిగా ఉండండి. మీ అంతర్గత స్వరాన్ని వినండి. మీ మనసును గతంలో వదిలేయకు, భవిష్యత్తులో విహించమని సూచించు. నీ సంతోషాన్ని ఎవరు పాడు చేయలేరు. గతం భవిష్యత్తు నుంచి విడిపోవడం అంటే మొదటిసారి స్వేచ్ఛని అనుభవించడమే. ఆ అనుభవంలో ఆరోగ్యంగా, దృఢంగా అవుతారు. గాయాలు అన్నీ మానుతాయి. ఒకరిని సంతోషపెట్టడం చాలా ముఖ్యం, మరియు అది మీతోనే ప్రారంభించడం మరీ ముఖ్యం.